సుక్కల చీర సుట్టేసి గజ్జల పట్టీలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిసొత్తుంటే మజా శేకమ్మా పిచ్చా పీక్సమ్మా నా యాల్ది. మొత్తానికి నందమూరి కళ్యాణరాముడు మరోసారి ఎండి తెరను షేకింగ్ చేద్దామని వచ్చాడు. అదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా వచ్చేసిందే. మరి సినిమా ఎట్ట ఉంది ఏటయింది అని చూసుకుంటే ముందు కూసింత స్టోరీ ఏటో చూసుకుందాం. తానోటి తలిస్తే దైవం ఓటి తలిసినట్టు వైజయంతి అదే విజయశాంతి కొడుకుని పోలీసులు చేద్దాం అనుకుంటే కళ్యాణరాముడు ఈశాపట్నంలో పెద్ద గ్యాంగ్స్టర్ అవుతాడు. మరట్ట ఎందుకు తయారయ్యాడు అనేది సినిమాలో చూడాలి. ఆనక తల్లి మీద ప్రేమ మాత్రం కొడుక్కి చాలానే ఉంటది. తల్లి కోసం ఏటైనా చేస్తాడు, ఎవరినైనా పసక్ చేస్తాడు. అయితే కొడుకు పోలీస్ అవ్వలేదని తల్లి దూరం పెడుతుంది. చివరికి కళ్యాణరాముడు తల్లిని చేరాడా, అసలు అట్ట ఎందుకు మారాడు, ఆ కథ ఏంటి అనేది మొత్తం సినిమా. ఇది పక్కా కమర్షియల్ తెలుగు సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కు కావాల్సినంత సెంటిమెంట్, మాస్ ఆడియన్స్ కు కావాల్సినన్ని ఫైటింగులు, హీరో ఎలివేషన్లకు కొదవలేదు. కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్ ని సినిమా ఇంకాస్త పెంచుతుంది, డౌటే లేదు. తల్లి కొడుకుల సెంటిమెంట్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. కొడుకు పోలీసుగా మారి ప్రజలకు సేవ చేయాలనుకుంటుంది తల్లి, కానీ గ్యాంగ్స్టర్ గా మారి ప్రజల కట్టాలు తీరుతుంటాడు కొడుకు. ఇట్టా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడియన్స్ ని ఆకట్టుకునేలాగే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కాస్త సాగదీసినట్టు కనిపించినా క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి క్లైమాక్స్ లో పెద్ద సాహసమే చేశాడండి బాబోయ్. ఆడియన్స్ కి క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు నచ్చుతాయని గట్టిగానే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంత బాగా, సెకండ్ హాఫ్ లేదు అనుకునే లోపు చివరి 20 నిమిషాలు ఆడియన్స్ ని మెప్పిస్తాయి. డైరెక్టర్ టాలెంట్ ఏటో చివర్లో బయటపడుతుంది. ఇక విజయశాంతి, కళ్యాణ్ రాము, శ్రీకాంత్ పాత్రలు చాలా బాగా డిజైన్ చేశారు. విజయశాంతి, కళ్యాణ్ రాము ఇద్దరు పోటీ పడి నటించారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. ఇక సినిమా తీయటంలో నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. విజువల్స్ బాగున్నాయి. పాటలు అయ్యి పెద్దగా ఎట్టలేదు, ఎట్టకపోవటమే మంచిదనిపిస్తుంది, లేకపోతే స్టోరీకి దెబ్బడిపోయేది. మ్యూజిక్ విషయంలోనే ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మాస్ మసాలా సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోరే చాలా ముఖ్యం. అక్కడ కొంచెం దెబ్బేసిందేమో అనిపిస్తుంది. కాకపోతే రొటీన్ కమర్షియల్ సినిమానే అయినా క్లైమాక్స్ తో షాక్ ఇచ్చి ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కళ్యాణ్ రామ్ యాక్టింగ్, విజయశాంతి యాక్టింగ్, సినిమా క్లైమాక్స్ ఇట్లాంటి విషయాల కోసం ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. అంత బాగున్నాయి. ఎట్లాంటి అనుమానాలు ఎట్టుకోకుండా ఓ తెలుగు కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చాలా బాగా నచ్చుతుంది. పండగ పూట కనుక ఇట్లాంటి సినిమా విడుదల ఇంటేనా ఇంకా పెద్ద హిట్ అయ్యేదే.